చిన్నగా దీనికి నీళ్ళు సరిగా పడక చిన్నగా వచ్చేసినాయి కాయలు. న్యాచురల్గా ఏ మందులు లేవు, ఏ ఎరువు లేదు. కొమ్మనిగో ఇది ఉంది కదా, ఈ రెడ్ ఆకులు వచ్చినాయి. ఇది న్యాచురల్గా వచ్చేది చూడు, ఎంత ఆరోగ్యానికి మంచిది. ఇది చూపిస్తుంది మీకు తెంపినాక చెట్ల ఇట్లా అంతా తెంపినాక లాస్ట్కు చూపిస్తుంది. ఇది న్యాచురల్గా చింత చిగురు చెట్లకు వచ్చింది. ఇంత వచ్చింది చింత చిగురు ఈ చెట్టుకు. ఈ కవర్లో వేసిన కదా, ఇంత చింత చిగురు వచ్చింది చిన్న చెట్టుకి. పైగాను చిన్నవి పెద్దవి అయినాయి. కొంచెం మంచిగా నీళ్ళు అది వేసిన ఉంటే ఇంకా కొంచెం పెద్దగా అవుతుండే. ఇది తెంపడం కూడా మెల్లగా తెంపాలి, లేకపోతే పండు మక్కింది కదా కొంచెం. పండు మక్కక ముందు అయితే దీనికి ఎక్కువ నీళ్ళు బలం ఉండుంటే ఇంకా అలా వస్తుండే. ఇది చిన్నగా ఉంది, తెగిపోయింది. పండు బాగా మక్కింది కాబట్టి తెగిపోయింది. ఓపెన్ అయ్యింది చూడు, ఓపెన్ అయిపోయి చీమలు వచ్చేసినాయి. ఇంకా ఇక్కడ కూడా ఉంది. ఇది మొత్తం ఓపెన్ అయింది. ఓపెన్ అయ్యింది, గింజలు పురుగులు రాలిపోయినాయి. ఇంక ఇది యూజ్ చేయడం, మీకు పడేయడం బెస్ట్. కంప్లీట్ ఓపెన్ అయిపోయి దీనికి ఒకటే వచ్చింది. పప్పాయ వచ్చినట్టుంది, ఏం అయిపోయింది అనుకుంది. దీంట్లో అడుగు డ్రైవింగ్ వేసుకుంటే ఖరాబ్ అవుతాయి కదా, అందుకని పప్పాయ పప్పు చేసుకున్నాను. అసలు సమ్మర్ అంతా రాలేదు ఎండ భయానికి. చాలా వరకు అయితే రాలిపోయి కింద ఉన్నాయి. కింద ఉన్న చెట్లకైతే పందులు వచ్చేసి తినిపోయినాయి. వీటికి బలం కొంచెం ఉండి నీళ్ళు అవి ఇవి చూసుకుని ఉంటే ఇంకా కొంచెం మంచిగా వస్తుండే కాయలు. వేసుకుంటున్నా. ఓకే, నీళ్ళు పెట్టి కొంచెము ఆవుల పెండ అది వేసినుంటే లావుగా అవుతుండే. ఎవరికి చెప్పినా ఎవరికి అంత ఇంట్రెస్ట్ ఉంటుంది, మనకున్న ఇంట్రెస్ట్ ఎవరికి ఉండదు కదా. చెట్టు దగ్గర కూడా నీళ్ళు పడక చెట్టు కూడా ఎండిపోతుంది. ఇవి కూడా వేస్ట్ అవుతున్నాయి. ఇంక ఈ రేకాయలు అప్పుడు ఉన్నప్పుడు ఉండే తెంపుకున్నాము రేకాయలు. ఈ చెట్టు అడ్డదొడ్డుగా ఒడిగిపోతుంది, కట్ చేయాలి. కానీ నేను ఎప్పుడు బాగా వస్తాయి మంచిగా, కానీ ఇవి వచ్చినప్పుడు నేను వస్తుంది. తీసుకో డ్రైగానే ఉన్నాయి. అక్కడ ఒక్కొక్కటి చాలా కిందకు ఉంది కొబ్బరి చెట్టు, కానీ దానికి ఇంత రాలేదు. అవతల కొట్టేస్తుంది కానీ కిందికి రాలిపోతుంది. ఆడ పప్పాయ కూడా ఉంది, అది కూడా తెంపుకుందాం. ఆడ చెట్టు కొన్ని పప్పాయ అవి తెంపుకొని డ్రైగా తెంపుకొని, ఇంకా అవతల కూడా ఉన్నాయి చూడు డ్రైగాను. ఆ గడ్డిలో కూడా ఉన్నాయి చూడు, గడ్డి ఇక్కడ గడ్డిలో అయినాయి. జూమ్ చేసి చూపి ఆ గడ్డిలో అయినాయి, రెడ్డికి కనిపిస్తున్నాయి. ఇదే లైన్లో వాటి వరకు వచ్చినాయి. కొంచెం నేను ఒక 3 ముందు వచ్చినుంటే ఇవన్నీ వేస్ట్ కాకపోతుండే. ఓపెన్ అయిపోయి వేస్ట్ అయిపోతున్నాయి, అన్నీ పడేయాల్సి వస్తుంది. నాకు కాలేదు రానికి, ఇంకా అంతే చాలనుకుంటా. బొంత పండ్ల చెట్టు అంటారు కదా, ఇవి బొంత పండ్లు. ఇంకా అవతల చెట్టుకు రాలేదు, దీనికి బాగా వచ్చినాయి బొంత పండ్లు. ఇవి తీసుకోరా, ఇంకొద్దు, ఇంకా తీసుకో. కొమ్మకు వచ్చినాయి, మస్తు వచ్చినాయి. కొమ్మకు ఎన్ని వచ్చినాయో. అది మునగ చెట్టు, మునగాకు ఎంత మంచిది కదా కళ్ళకు. దీనికి కాయలు అయినాయి మొన్నటి వరకు. ఇప్పుడేమో ఈ ఆకు రాలిపోయి కొత్తది వస్తుందేమో. నేనైతే తెంపుతున్నా, ఈ ఆకు తెంపుతున్నా, మునగాకు.
పెద్దగా వస్తాయి అన్నారు, పెద్ద పెద్ద నిమ్మకాయలు అన్నారు. కానీ ఇంకా దీనికి చెప్తున్నా కదా, అన్ని చెట్లు న్యాచురల్గా ఉన్నాయి కాబట్టి ఎక్కువ లావుగా రావట్లేదు అనిపిస్తున్నాయా. ఇగో ఇక రసం కూడా మనం ఎంత బాగానే వచ్చింది కదా, నిన్ననే కదా పిండి. సారీ తీసేసి ఓకే ఎన్ని వచ్చినాయి. ఓకే ఇంకా అల్లేసేసుకుందామా బుట్టలో. చిన్నగా ఉన్నాయి, ఇది మాత్రం ఒక్కటి వచ్చింది. ఇప్పుడు ఇట్లా మార్నింగ్ వచ్చినాం కాబట్టి తినడానికి అవుతుంది ఇది. ఇంకొక ఇక్కడ చూడండి ఈకల చెట్టు, ఇప్పుడు ఇది 2వ సంవత్సరం నేను పెట్టింది. ఇది కాయలాగానే ఉంది, ఇంకా కాలేదు. కిందిది మాత్రం కొంచెం బాగా వచ్చింది, ఇది మాత్రం తీసుకెళ్తున్నా. ఖచ్చితంగా ఇది టేస్ట్ ఉంటుంది. ఈ కలర్ వచ్చింది కదా, ఇది చాలా టేస్ట్ ఉంటుంది. బత్తాయిలు పోయినసారి చిన్న చిన్నగా వచ్చినుండే బత్తాయిలు కింద పెడతా. ఇంకా మళ్ళీ నేను వచ్చేసరికి ఏమో ఇది ఉంటుందా, ఈడ అడవి పందులు వస్తున్నాయి, నెమ్మళ్ళు వస్తున్నాయి, ఉంచుతలేవు. ఇంకా తెంపేస్తా. కష్టమవుతుంది తెంపడము. ఇది కొడుమతో సహా వస్తలేదా. కిందికి వచ్చినాయి, ఇవి పండులాగా వచ్చినాయి, ఇవి బాగున్నాయి. తెంపడం జంటనో బింటనో ఇట్లా వచ్చేసింది. రెండొక్క దగ్గర కనిపించేసరికి మా మన్మడు అవి జంట కాయలా అమ్మమ్మ అని అంటుండే. వీడియో ఆయననే తీస్తుండే అనమాట. మొన్న తీసుకుపోయినా గింజలు ఒలిచిపెట్టినా మా పిల్లలు తినలేదు. ఇంకా కాయలు కూడా లావు వస్తలేవు దీనికి. తీయగా బాగుంటున్నాయి కాయలు, కానీ సన్నగా గింజ ఉంటుంది. ఇది ఫ్లవర్స్ తీగలు, పువ్వులు ఎక్కువ ఇష్టం కాబట్టి కూర్చోనికి ఒక దగ్గర మంచిగా చేసుకుందాము అనుకున్నా అని ఈ తీగ తెచ్చిన. ఈ చెట్టుకే వాడుతుంది ఇది. ఇంకా నేను అనుకున్నట్టు ఎప్పుడైతుందో తెల్లది. ఈ అంజీర్ చెట్టు ఇది సమయానికి రాలేదు, ఇది మెయింటెనెన్స్ చేస్తే మస్తు వచ్చింది. ఇది మాత్రం మైదాకు చెట్టు పెరిగిపోతూ ఉంది. ఆకులు తెంపడానికి ఓపికలేదు, వెళ్దాకనే చింత చిగురు తెంపడం అది ఇది అయింది. గింజలు కూడా అయినాయి చూడండి. పిచ్చి తీగ అంతా బలిసి దీన్ని బతకకుండా చేసేస్తుంది బిర్యానీ తీగ. ఇది గ్రీన్ టీ కూడా తాగొచ్చు కదా. ఈ బిర్యానీ ఆకు మీద ఒక షార్ట్ వీడియో కూడా చేసినాను నేను ఆకుల గురించి. ఇప్పుడు ముదురుతుంటే కొంచెం ఆకు బాగుండేటట్టుంది, స్మెల్ ఇప్పుడు వస్తుంది. ఈ ఆకులు ఎన్ని రోజులు రాలేదు, ఇప్పుడు మాత్రం వస్తుంది. పిచ్చి తీగ ఇదది ఇలా కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఆకులు స్మెల్ వస్తుంది. లేతగా ఉన్నప్పుడు రాలే అంట. కొంచెం చెట్టు ముదురైంది కదా. ఓకే ఇన్ని ఖరాబ్ వెళ్ళినాయి, ఇవి మనం వచ్చినాయి మనకు కనిపించే. తర్వాత వయసు వరిస్తే అయిపోతుంది. ఇదంతా గడ్డ వచ్చేసరికి నేనేమనుకున్నా అంటే న్యాచురల్గా ఉంచాలి. ఈ పూర్వకాలం చెట్లు ఎట్లా పెరిగినాయి కదా, అట్లనే న్యాచురల్గా వచ్చి న్యాచురల్గా పండ్లు వస్తే చాలా బాగుంటుంది కదా అనుకున్నా, అన్ని వెరైటీస్ ఫ్రూట్స్. కానీ ఇక ఇది పందులు తవ్వుతున్నాయి, దానివల్ల దున్నియాలని డిసైడ్ అయింది. లేకపోతే ఈ చెట్లు న్యాచురల్గానే వదిలేద్దాము, ఏది లేకుండా. పందిదే ఇగో అడుగులు ఇట్లా తవ్వేసి ఇది చేస్తున్నాయి. ఇంకా ఏర్లు గీర్లు వేసిపోతాయి కదా, కొంచెం చెట్లు పెద్దగా ఇంతవరకు ఉంటాయి. అయిపోతుంది. ఇన్ని నిమ్మకాయలు వచ్చినాయి, ఇవి అనారకాయలు ఒక్కటే వచ్చింది, జామకాయ, మామిడికాయలు, చిత్తలపండు ఒకటి వచ్చింది. ఇవి ఏంటి బత్తాయి, మునగాకు, చింత చిగురు, రోజ్మేరీ, బిర్యానాకు, బొంత పండ్లు, ఇంకేంటి ఇది డ్రాగను, పపాయ. ఈరోజు ఆర్గానిక్గా న్యాచురల్గా వండిన పంట తెచ్చుకున్నది ఇది.